వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా రావడం జరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి మొదలుకుంటే ఆక్టోపస్ భవనం వరకు దాదాపుగా 3 కిలోమీటర్ల మేర కూడా భక్తులు క్యూ లైన్లలో నిల్చోవడం జరిగింది. వీరందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఎప్పటికప్పుడు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి సంబంధించి నీరు కావచ్చు, పాలు కావచ్చు, ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా తోపులాటలు కావచ్చు, రద్దీలో ఈ ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అక్కడ రద్దీ పెరిగిన దృష్ట్యా ఎక్కడైతే ఉండడానికి గదులు లేక చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కాబట్టి అందుబాటులో ఉన్న షెడ్లు కావచ్చు, జర్మన్ షెడ్లలో కూడా భక్తులు అందరూ కూడా తమ ఇప్పటి వరకు తాత్కాలికంగా బసను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తంగా వరుస సెలవులు కావడంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా 20 గంటలు కూడా సమయం పట్టడం జరుగుతుంది. ఆ ఒక పక్క అలాగే శ్రీవాణి టికెట్లకు సంబంధించి కూడా గందరగోళం నెలకొని ఉంది. తెల్లవారుజామునే దీనికి సంబంధించి ఇంతకుముందు టికెట్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు దానికి సంబంధించి ముందస్తుగానే టికెట్లు ఇవ్వడంతో అక్కడ కూడా గందరగోళం ఏర్పడిన పరిస్థితి కనబడింది. సో మొత్తంగా 3 రోజులు వరుస సెలవులు దినం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తిరని చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే అటు టీటీడీ కూడా వీరికి సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో కూడా నిమగ్నం కావడం జరిగింది.